సామర్లకోట ఏలేరు కాలువలో కలుషిత జలాలు కలవడంతో పంట పొలాలు పాడవడంతో పాటు పాడి పశువులు అనారోగ్యాల బారిన పడుతున్నాయని రైతులు వాపోతున్నారు. ఏలేరు కాలువ సామర్లకోట నుండి సుమారు 8 గ్రామాలకు సాగు, త్రాగునీరు అందిస్తుందని, ఏలేరు కాలువలోకి వివిధ పరిశ్రమల నుండి వస్తున్న వ్యర్థాలతో పొలాలు బీడు మారుతున్నాయని రైతులు వాపోతున్నారు. భూగర్భ జలాలు కూడా కలుషితమవుతున్నాయని, తొలకరి పంటలు వేసుకునేందుకు కుదరక నష్టపోతున్నామన్నారు. పశువులు అనారోగ్యాల బారిన పడకుండా మరణిస్తున్నాయని, దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, తక్షణం ఉన్నత అధికారులు స్పందించి ఏలూరు కాలువలోకి వస్తున్న కలుషిత వ్యర్థాలను అరికట్టి రైతుల కష్టాలను తీర్చాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో రైతులు సానా నారాయణరావు, ఉప్పు విష్ణు, చెల్లాబత్తుల బుజ్జి, పి మల్లేష్, చెల్లాబత్తుల రాంబాబు, బీరుద వెంకన్న తదితరులు పాల్గొన్నారు. రిజర్వాయర్లు కట్టక మునుపు నుంచి కూడా కట్టిన తర్వాత నుంచి ఇంచుమించు ఈ 20 రెగ్యులేటర్ ద్వారా 7-8 గ్రామాలు వ్యవసాయాలు చేసుకుంటూ మంచి పాడి పశువులు పెంచుకుంటూ మంచి జీవనం సాగించి స్వచ్ఛమైన నీటితో మంచి జీవనం సాగించేవాళ్ళు. మంచి స్వచ్ఛమైన నీటితో మంచి జీవనం సాగించేవాళ్ళు. క్రమేపీ ఈ ఎస్టేలేరు పైన కొన్ని గ్రామాల్లో పెద్దాపురం నుంచి కట్టమూరు పరిసర ప్రాంతాల్లో కొన్ని జల కలుషితమైన ఫ్యాక్టరీలు ఏర్పడి వాటి వ్యర్థ జలాలను ఈ ఏలేరులోకి వదిలేయడం వల్ల ఆ ఏలేరు ద్వారా మా పొలాలు, మా పంట, మా పాడి పశువులు తీవ్ర నష్టం వాటిల్తుంది. దోళ్ళు కూడా 7వ నెల 8వ నెల వచ్చేసరికి చీముడులో వచ్చేలోకి ఈచిపోతున్నాయి నీళ్ళు తాగి. ముందుగా పంట వరి నారు వేసుకోవడానికి నీరు ఉపయోగపడలేదండి. మెరక వ్యవసాయాలు నీరు పెట్టి తోడుకుంటే ఆ బొబ్బాయి మెట్ట పొలాలన్నీ కూడా ఏం పనిచేయట్లేదండి. ఆ మెట్ట పొలాలన్నీ ఖాళీగా ఉండిపోతున్నాయి. పంట భూసారం పోయి దిగుబడులు పోతున్నాయండి. ఎన్ని మందులు వేసినా, ఎన్ని మందులు కొట్టినా, ఎన్ని ఎరువులు వేసినా ఈ యాసిడ్ నీరు వల్ల భూమికి అది పనిచేయక దిగుబడులు పోతున్నాయండి. భూసారం పోయింది వీటి వల్ల. ఇక్కడ నుంచి వర్షాలు పడ్డం తర్వాత ఇంకా ఎక్కువ ఎన్ని క్యూసెక్కుల నీరు వదిలితే అన్ని క్యూసెక్కుల నీరు కూడా వదులుతున్నారండి. ఆ టైంకి కాదు అన్ని క్యూసెక్కుల నీరు కూడా పడిపోతుందండి. అది వచ్చి పొలాల్లో చేరుతుందండి. దానివల్ల దిగుబడులు పోయి, భూసారం పోయి, దిగుబడులు పోయి విపరీతమైన నష్టం వాటిల్తుంది. పెట్టుబడులు ఎక్కువయ్యి దిగుబడులు తక్కువైపోయి చాలా ఇబ్బంది కలుగుతుంది. ఇప్పుడు మీ డిమాండ్ ఏంటండి? మీకు వచ్చిన ఎంతమంది రైతులు నష్టం కలిగింది? అందరూనండి 7-8 గ్రామాల పొలాల రైతులు మంచినీటి చెరువులు కూడా వెళ్తుందండి. భూగర్భ జలాలు కూడా కలుషితం అయ్యే ప్రమాదం ఉందండి. ఇదే నీరు మన వాటర్ తాగునీరు చెరువులు కూడా వెళ్తున్నాయండి. నేవం చెరువు వరకు వెళ్తుందండి. ఆ గోదావరి నీరు లేనప్పుడు ఈ నీరు మన బొంబాయి చెరువుకి, సామలకోట బొంబాయి చెరువుకి నీరు పెడతారండి. తాగునీరు అండి. అనేక ఏ పైపుల ద్వారా మీకు సంబంధం లేదు, కిందకి కాలువలకి కింద పంపించాలి. ఓకే. పశువులు పాడైపోతున్నాయి. వ్యవసాయాలు ఆకుముళ్ళు వేసుకున్నా ఉండలేదు. మెరక వ్యవసాయాలకి ఏదైనా తోడుకుంటే ఇంక వ్యవసాయం చచ్చిపోతుంది. పనికి రావట్లేదు. ఈ నీరు మాత్రం ఆగట్లేదు. మొత్తం 360 రోజులు వచ్చేస్తుంది నీరు. ఇప్పుడు అధికారులకు ఫిర్యాదు చేశారా? మరి అధికారులు ఏదైనా మా పెద్దోళ్ళు చేయాలి. మేము మాట్లాడేది మేము మరి చిన్న సన్నకారు రైతులు మేము. పెద్దోళ్ళు ఎవరు రావట్లేదు. ఇచ్చామండి. 13వ తారీఖునే ఏ ఇరిగేషన్ కంపెనీ